నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు గోవిందమ్మ. జూబ్లీహిల్స్ లో ఎన్నికలు వస్తున్నాయి కదమ్మా. అవును, మా సరే, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు? ఆ, మా నవీనే గెలుస్తాడు. నేను దేవుళ్ళకు మొక్కుకున్నా. ఎందుకు నవీన్ గెలుస్తాడండి? ఏం చెప్తారు? ఏం చెప్తాడా? ఆ, ఒకప్పుడు వాళ్ళ నాయన ఆ, ఫిలిం నగర్ 18 బస్తీలు నిలబడడానికి ఆయననే కారణం. ఆ, లేకుంటే ఆ రోజులలో ఫిలిం నగర్ల ఇండ్లు లేవు, ఊర్లు లేవు, మనుషులం లేవు. ఆ, ఆ దానికి కారణం ఉంది కాబట్టి రాక అవకాశం వచ్చింది కాబట్టి ఆ. నా నవీన్ గెలసాలి అని కోటి దేవాన దేవతలకు నేను 10,000 నమస్కారాలు చేసుకుంటున్నా. అంటే ఏం చేశారు అప్పుడు ఫిలిం నగర్ లో శ్రీశైలం గారు? ఏం చేశారు? ఏం చేశారా అంటే తెలియాలి, అందరికి తెలియాలి కదా. తెలియాలా? ఆ, అప్పుడు జుబ్లీహిల్స్ లా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఆ, బీదలమంతా ఖాళీ జాగలుల్లా గుడిసెలేసుకొని వచ్చిండ్రు. ఆ, వస్తే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి తరిమి కొట్టిండ్రు. ఉమ్, నేనుండా అన్నాడు శ్రీశైలం అన్న. ఆ, నేనుండా బీదల వెనక నేనుండా అని నిలబడిండు. ఆ, నిలబడితేనే గుడిసెలు మాగంటి కాలనీ అని పెట్టినది మాగంటి చౌదరి గారి పేరే. ఆహా, మాగంటి చౌదరి గారి వాళ్ళది ఆన్య ఇల్లు ఉన్నది. ఇప్పుడు మాగంటి గోపినాథ్ వాళ్ళ నాయనది. ఓకే. అందుకొరకు ఆయన పేరు పెట్టి గుడిసెలు మాగంటి కాలనీ. ఉమ్, మాగంటి కాలనీ తర్వాత అక్కడ మళ్ళా పక్కన అంబేద్కర్ బస్తీ పక్కల జైల్చింగ్ నగర్, మళ్ళా కిందికి మా బీజార్ నగర్. ఇట్లా బస్తీ వెనక బస్తీ నిలబడ్డాను నాన్న. ఉమ్, అది నేను చూసిన వరకు. ఉమ్, నేను అక్కడ గుడిసెలు పడక ముందు 3 ఏళ్ళు ముందర ఉన్నా ఆ అడవిలో. ఆహా. కాబట్టి నాకు ఎవరెవరి రాజకీయం ఎట్టేట్లా అనేది నాకు బాగా తెలుసు, అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి మీకు అర్థమైంది. అర్థమైంది. ఆ, అంతేగాని ఆ. మనం ఏ రాజకీయ నాయకులను ఎవరు ఓ మాట అంటలేము. ఉమ్, కాకపోతే నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నా మనసారా ఉమ్, మేము పడ్డ బాధ ఉమ్, ఎవరు పడకూడదు. దేశం అంతా అలకోలం అవుతుంది ఉమ్, అని నా ఆత్మ పూర్తిగా నేను మొక్కునేది నిజం. ఆ, నా నాయన ముఖ్యమంత్రి అయ్యిండు ఆ, నా దేవుళ్ళ పుణ్యాన. ఉమ్, ఇప్పుడు యాదవ్ గుడక అందరు దయచేసి ఉమ్, మనసు నిండబెట్టుకొని దయచేసి నవీన్ యాదవ్ను గెలిపిస్తే అంతకంటే 10 లక్షలు ఏం లేదు. అంటే అమ్మ, కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఏమి ఇవ్వట్లేదు, పేద ప్రజలను పట్టించుకోవాలని చెప్తున్నారు కదమ్మా. మరి మీరు వాళ్ళు కాంగ్రెస్కి ఓటే దొంగలు ఉన్నారు. ఉండు, ఆ, వాళ్ళు దొంగ కార్డులు ఉట్టించిండ్రు. ఆ, ఆ కార్డు నేను తీసుకురాకపోతే నాకు ఒకటి తెచ్చిచ్చిండు. ఆ, ఆ కార్డులు వాళ్ళ చరిత్ర మళ్ళా నేను తిప్పి రాపిస్తే ఆ, వాళ్ళ చరిత్ర మళ్ళా వాళ్ళు నామరూపం లేకుండా పోతారు. ఆ, కానీ వాళ్ళ జాతకాలలో తెలుసు కానీ నేను చెప్పలేను. ఆ, వాళ్ళు చేసిన దొంగతనం రేవంత్ రెడ్డి వీణ దొబ్బేసి ఎక్కడి నుండి తెచ్చిస్తానా? ఉమ్, ఒక్క మాట ఆలోచించు. ఉమ్, ఎక్కడి నుండి తెచ్చిస్తాడు? డబ్బు లేదు, ఏం లేదు. ఉమ్, మీరు చేసిన అప్పులు బీద ప్రజలను మీనే చేసుకొని కష్టపడుతున్నాడు అండి. ఒక్కసారి కళ్ళు తెరుస్తుంది మనుషులు. ఉమ్, మనం బీద ప్రజల మన్నెళ్ళము. ఏం లేని అడవికి వచ్చిండు. ఏం లేని అడవిని బీద ప్రజల కొరకు ఒక బీద వర్గం నుండి బయటికి వెళ్ళి వచ్చిందని ఆలోచించుకుంటే ఉమ్, ఎవరు మళ్ళా నేను బతుకుతానో చచ్చిపోతానో నాకు తెలియదు. కానీ ఉమ్, నా రేవంత్ రెడ్డి మళ్ళా రాబోయే ముఖ్యమంత్రి అయితే ఉమ్. అప్పుడు మొత్తం జనాలకు మా నాయన చల్లగా అందరినీ చక్కగా చూస్తాడు. ఉమ్. మరి జూబ్లీస్ ప్రజలకి నవీన్ యాదవ్ కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అంటే జూబ్లీస్ ప్రజలకి నవీన్ ద్వారా మీరేం చెప్తాం అనుకుంటున్నారు? నేను జుబ్లీల్స్ ప్రజలు అందరు కలిసి నవీన్ యాదవ్ను గెలిపించుకుంటే వాళ్ళకు రాని పనులు, కష్టాలు ఉన్న బాధలు నవీన్ యాదవ్ వాళ్ళని తీరుస్తాడని నా నమ్మకం. అంటే నవీన్ యాదవ్ జనాల్లో తక్కువ ఉంటాడని చాలా ప్రచారం చేస్తున్నారు కదా. మరి అది తప్పు. ఆ. వాళ్ళు వస్తారా అప్పుడప్పుడు బయటకి ఎట్లా తిరుగుతూ మిమ్మల్ని కలిసి ఉంటారు అట్లా ప్రజలు? ఎప్పుడైనా మొన్న ఆడ బీసీ అవి వేసి బొమ్మలు పెట్టిండ్రు కదా నాన్న, అవును. నాకు అవి బాగా చెప్పనీకే రాదు. ఆ, ఆ రోజు వచ్చిండు మా నాయన, ఆ, అయ్యా మాది మా రజకులకు మా సాకల ఐలమ్మది ఇక్కడ స్థానం ఇయ్యాలి నాయన నువ్వు. ఉమ్, నేను ఈ ఏరియాలో బస్తీలు పడకముందు వచ్చిన అన్నాడు అని అడిగిన. ఉమ్, అంటే నాయన ఈ బస్తీలు నిలబెట్టిన నాయన అని చెప్పిన. ఆడికి వచ్చిండు అంటే నాకు ఎమ్మడే కాండువా కప్పిండు. నా నాయన నాకు గిఫ్ట్ ఇచ్చిండు. నేను అప్పుడే అనుకున్నా. కానీ రాక మా నాయనకు సీట్ వచ్చింది కాబట్టి అందరూ ప్రేమతోనే గెలిపియాలని నేను కోరుకుంటున్నాను అన్న. అంటే నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీస్ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటాడు. అది ప్రతి విషయంలో నేనున్నా అంటాడు. వాళ్ళ నాయన లేక నేనుండా మీ వెనక అంటాడు. అది మర్చిపోవద్దు ఎవరు. అదైతే కంపల్సరీ నిజం. నేనుండా మీకెవరికి బాధ లేకుండా నేను మీ బాధ తీరుస్తా అని జనార్దన్ రెడ్డి అన్న ఎట్లనో నవీన్ యాదవ్ కూడా అదే మాట్లాడతాడని నా నమ్మకం. అంటే వీళ్ళని రౌడీ షీటర్లు అని 420 అని తండ్రి కొడుకులు అంటా ఉన్నారు కదా. అది తప్పు. వాళ్ళు అనుకునేది తప్పు. అయితే ఇప్పుడు అహంకారంతోన ఎల్లబల్చిన వాళ్ళను
వాళ్ళని ఎదుర్కొంటేనే కదా మన బీదలు బతికేది. ఉమ్, అది ఆలోచించాలి కదా. ఉమ్, ఇప్పుడు రవిడి సిటార్ల అనే పేరు ఎట్లా వచ్చింది? ఉమ్, డబ్బు ధనం ఉన్నోళ్ళు ఆంకారులు బీద జనాన్ని కాళ్ళతో వేసి తొక్కుతుంటే ఉమ్. వాళ్ళని ఆదుకున్నారు. అదే తప్ప వాళ్ళు ఏ రవిడి సీటర్ నేను చూడంగా చేయలేను అన్న. ఒక పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని నిలబడ్డారు అడ్డు. అంతే ఆ పేరుతో ఈ పేరు వచ్చిందంట. అంతే అంతేనా? అంతే. అక్రమాలు ఏం చేయలేదు వీళ్ళు. అస్సలు ఆ, మొత్తం అన్నిటికీ నిలబడి నే ఉండమని ఉమ్, బీదల వెనక పి జనార్దన్ రెడ్డి అన్న, ఉమ్, మన అన్న శ్రీశైలం యాదవ్ ఆ. వీళ్ళు నిలబడితేనే అక్కడ అంత జనం నిలబడింది అని నా నమ్మకం. అంటే నేను చూసిన అప్పట్లో ఫిలిం నగర్ కి నల్లాలు వేయించారని చెప్తున్నాను. నిజమేనా? నిజం. వేయించాడా? ఆ, ఆ, మళ్ళా నల్లాలు అన్ని తేవడానికి అంత ఆయననే కారణం. ఆ, ఆ, ఉమ్, అవి లేకుంటే నీళ్ళే కట్టిన ఆయన ఫిలిం నారు. ఆ, నేనే దుర్గం చెరువుకు మూటలు మోసిన. ఆహా, ఆ? ఆ, ఇప్పుడు ఆ గుండ్ల సందన పేశాచి నగర్ పడింది అనే కాడ ఆ, నీళ్ళు లేవు. మళ్ళా ఆ నుండి ఎక్కడెక్కడో మూటలు మోసి బట్టలు ఉతికిన, ఉమ్, రూపాయకు బట్ట. ఉమ్, కానీ నాకు ఏ పని రాదు, మా సాకల పని తప్ప. ఉమ్, కానీ నా ఫ్యామిలీ, నా పరిస్థితులు బాగాలేక నా బిడ్డ చచ్చిపోయి నేను వచ్చిన. ఉమ్, నా ముగ్గురు కొడుకులు బోడబండలు ఉంచిన. ఉమ్, బోడబండలు నా కొడుకులు నిడిచినప్పుడు చూసిన శ్రీశైలం యాదవ్ అన్న ఇంటికి తిరిగిన నేను. ఉమ్, అప్పటి నుండి తెలుసు వీళ్ళు నాకు. ఓకే. ఆ, ఉమ్, కానీ ఆ రోజు నుండి నాకు తెలియని గుండగతానం ఎక్కడి నుండి వచ్చిన ఆయన ఉమ్. అవును, అప్పుడు మీకు అది తెలిసి ఉండాలి కదా. మళ్ళీ తెలుసు కదా. ఉమ్, కానీ బీదల వెనక నిలబడ్డోడు ధర్మాత్కుడా పాపాత్కుడా మీరే ఆలోచించాలి. ఉమ్, ధర్మాత్కుడు కాబట్టే బీదలకు అండగా ఉన్నాడు. ఉమ్, అదైతే నేను 100% ఆ దేవుళ్ళ సాక్షిగా చెప్తున్నా. ఓకే. ఆయన లేకపోతే ఉమ్, ఈ ఏరియా బోడబండ లేదు, ఉమ్, ఈ రైమత్నగర్ లేదు, ఉమ్, ఇట్లకెళ్ళి జనాలు లేరు. ఉమ్, ఇది కారండ అడవిలో వాళ్ళు మేమున్నామని బీదల వెనుక ఉండబట్టి ఉమ్, ఇంత జనం డెవలప్ అయింది. ఇదైతే సత్యం నాయన. ఓకే. ఎవరేమనుకున్నా నాకేం పదలేదు. ఉమ్, ఇదైతే నేను చూసిన కాడికి నా మనస్సాక్షిగా, నా దేవుళ్ళ సాక్షిగా ఇదైతే నేను చూసింది నిజం. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. అంతే, అంతకు మించింది ఏంది లేదు.